హాయ్ అండి అందరికీ. ఇవి లక్ష్మీ తామర పువ్వులండి. అంటే కొంతమందికి తెలుసు, కానీ కొందరికి లక్ష్మీ తామర పువ్వులు అంటే ఏంటో తెలియదు. వీటిని లక్ష్మీ తామర పువ్వులని, 108 రేఖల లక్ష్మీ తామర పువ్వులని, 108 రేఖల తామర పువ్వులని ఇలా కొన్ని పేర్లతో పిలుస్తారండి. ఈ లక్ష్మీ తామర పువ్వులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఎలా తీస్తారు, ఎలా పెంచుతారు, ఎలా పట్టుకొస్తారు, వీటికి నిజంగా 108 రేకులు ఉంటాయా, లేకపోతే తక్కువ రేకులు కానీ ఎక్కువ రేకులు కానీ ఉంటాయా, ఇలా అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకోండి. గత కొంతకాలంగా నేను కలువ పువ్వులు, తామర పువ్వుల వ్యాపారం చేస్తున్నాను. కాబట్టి తామర పువ్వుల గురించి నాకు ఉన్న అవగాహన రీత్యా అనేక విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చూస్తే తామర పువ్వులను వినియోగించుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూడడం ద్వారా వాళ్ళకి అనేక విషయాలు తెలుస్తాయి. ఎలాంటి తామర పువ్వులు కొనుక్కోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, కొనుక్కున్నాక ఆ తామర పువ్వులు ఎన్ని రోజుల వరకు మనం దాచుకోవచ్చు, ఎలా దాచుకోవాలి అనేది అనేక విషయాలు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మనం తామర పువ్వుల చెరువు దగ్గరికి వచ్చాము. ఇతను ఇప్పుడు మనకి తామర పువ్వులను తీసుకోవడానికి చెరువులోకి వెళ్ళారన్నమాట. వీళ్ళు తామర పువ్వులే కదండి, తామర ఆకులు కూడా కోసుకుని తామర పువ్వులు, తామర ఆకులు అలా కోసి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. తామర పువ్వులే కాకుండా ఈ తామరాకులు మా ఏరియాలో మటన్ కొట్టులకి వేస్తారన్నమాట. అంటే మటన్ను ఈ తామరాకులు చుట్టి కవర్లో పెట్టిస్తారు. కాబట్టి తామర పువ్వులే కాకుండా తామరాకులు కూడా అమ్ముకుంటారు. ఇంకా ఈ తామర పువ్వుల చెరువులు వచ్చేటప్పటికి ఇవన్నీ మంచినీటి చెరువులండి. మా గ్రామాల్లో ఈ చెరువులను పంచాయతీల కింద ఉంటాయి. పంచాయతీల్లో వీళ్ళు ఈ చెరువులను పాడుకుంటారో లేదా ఇంతని డబ్బులు కట్టి వీళ్ళ కింద ఉంచుకుంటారన్నమాట. ఉంచుకుని అలా తామర మొగ్గలు, తామరాకులు కోసుకుని వీళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. ఇంకా ఈ చెరువులు వచ్చేసి చాలా లోతుంటాయండి. మనిషి దిగి తీయడం అంటే చాలా అసాధ్యం. కాబట్టి వీళ్ళకి ఇలా ఒక డోము లాంటిది లేదా ఒక ట్యూబ్ లాంటిది ఉంటుంది. వాటిపైన వెళ్ళి వీళ్ళు ఇలా తామర మొగ్గలు, తామరాకులు కోసుకుని వస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఇతను కోసేవి లక్ష్మీ తామర మొగ్గలు అన్నమాట. సాధారణంగా పువ్వులు ఎవరు కొయ్యించుకోరు, వీళ్ళు కొయ్యరు. ఎందుకంటే పువ్వులు రాలిపోతాయి కాబట్టి మొగ్గలే కొయ్యించుకుంటారు. వీళ్ళకి వచ్చేసి మనం 108 పువ్వులు ఆర్డర్స్ ఇస్తామండి. ఎందుకంటే ఎక్కువగా పూజ దగ్గరికి 108 పువ్వులు అడుగుతూ ఉంటారు కదా. అలా మనం 108 ఆర్డర్స్ ఇస్తే మనకి వీళ్ళు 120 పువ్వుల దాకా తీసిస్తారు. అదిగో తీసినవైనా లెక్క పెట్టుకుంటున్నారన్నమాట. అంటే మనం 100 పువ్వులు ఆర్డర్ ఇచ్చాము, 120 అయినేమో లెక్క పెట్టుకుంటున్నారు. అలా 120 అవుతుందోటే దాంట్లోంచి వచ్చేసి మనకి ఇచ్చేస్తారన్నమాట. తామర పూల విషయానికి వచ్చేటప్పటికి లక్ష్మీ తామర అయినా, ఎర్ర తామర అయినా, తెల్ల తామర అయినా ఎక్కువగా 108 పువ్వులే ఆర్డర్ ఇస్తారు. అప్పుడు మనం వీళ్ళకి 108 పువ్వులు ఆర్డర్ ఇచ్చినప్పుడు వీళ్ళు మనకి 120 పువ్వులు వేస్తారు. మనం కూడా 120 పువ్వులే పార్సల్ చేస్తూ ఉంటాం. ఎవరికి ఇచ్చిన 120 ఇస్తామన్నమాట. అంటే ఒక 10 పువ్వులు నలిగిపోయినా వాళ్ళు బాధపడకుండా. ఇదిగే ఇతను లెక్క పెట్టుకున్నారు, 120 పువ్వులు అయిపోయినాయి కాబట్టి వచ్చేస్తున్నారన్నమాట గట్టికి. ఇంకా మాది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి. మామూలుగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఇలా భీమవరం నుంచి డైరెక్ట్ బస్సు ఫెసిలిటీ ఉన్నంత లెక్క కూడా పంపిస్తున్నాము. కాబట్టి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కాల్ చేయండి. ఇదిగా అండి ఇతను తీసుకొచ్చేసారు. ఇప్పుడు మనకి లెక్క పెట్టేసి 120 పువ్వులు అప్ చెప్పేస్తారన్నమాట. విచ్చుకున్న పువ్వులు మనకు కాదండి, ఎవరో తీసుకురమ్మన్నారని కొన్ని పువ్వులు తీసుకొచ్చారు. సాధారణంగా దూరం పంపడానికైనా ఎక్కడికైనా అలాంటి మొగ్గలు మాత్రమే పంపిస్తాము. ఆ పువ్వులు పంపము, ఎందుకంటే పువ్వులు ఎంతో టైం ఉండవు, రాలిపోతాయి అన్నమాట. ఇంకా తామర పువ్వుల విషయానికి వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు కొనుక్కున్నా, తెప్పించుకున్న పువ్వులు కొనుక్కోకండి, అవి రాలిపోతాయి. ఇలాంటి మొగ్గలు కొనుక్కిని అది ఈ విధంగా ఇప్పుకోవాలండి. తామర పువ్వులు వాటంతటా అవి విడిచినవి అయితే కొంత టైంలోనే రాలిపోతాయండి. అలా కాకుండా వ్యాపారస్తులు ఇలా విప్పి మీకు ఇస్తే అవి కొన్ని గంటల్లోనే వాడిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా తామర పూలు మీరు ఎక్కడ తీసుకున్నా, ఎవరి దగ్గర తెప్పించుకున్నా ఇలాంటి మొగ్గలే తెప్పించుకోండి. ఇలా మొగ్గలు తెప్పించుకుని అది ఒక కవర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు ఒక వారం రోజుల దాకా కూడా వీటిని సేవ్ చేసుకుని వాడుకోవచ్చు. ఎందుకంటే తామర పువ్వు విప్పే విధానం ఎలా అన్నమాట. ప్రతి రేఖ కూడా ఒక్కొక్కటిగా ఇలా వెనక్కి మడిస్తే ఇలా వస్తాయన్నమాట. ఇవి లక్ష్మీ తామర కాబట్టి లోపల కూడా అలా ఉన్నాయి. అదే మామూలు తామర అయితే లోపల భాగం ఉండదు.
ఇలా అండి విప్పుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడు కొనుక్కున్నా కూడా ఆ విప్పినవి కానీ లేదా విచ్చుకున్నా కానీ కొనుక్కోకండి. ఇలాంటి మొగ్గలు మాత్రమే తీసుకుని ఇలా వాడుకోండి. అయితే ఎర్ర తామరలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి మామూలు ఎర్ర తామర, రెండోది లక్ష్మీ తామర అండి. ఇవి లక్ష్మీ తామర అండి. ఇవి వచ్చేటప్పటికి మామూలు ఎర్ర తామర అండి. లక్ష్మీ తామరను మీరు గుర్తుపట్టడం ఎలా అంటే అవి 3 భాగాలుగా ఉంటాయండి. ఒకటి పెద్ద రేకులు అన్నమాట. ఇగండి ఇక్కడ వరకు పెద్ద రేకులు ఉంటాయి. ఆ తర్వాత ఒక భాగం ఇలా మళ్ళీ కొంచెం చిన్న రేకులు ఉంటాయండి. ఈ పెద్ద రేకులు వచ్చేసి 18 నుండి 24 రేకుల వరకు కూడా ఉంటాయండి ఈ పెద్ద రేకులు. ఈ చిన్న రేకులు వచ్చేసి 160, 170 అలా ఉంటాయండి చిన్న రేకులు. ఇవి కాకుండా మళ్ళా మూడో భాగంగా కూడా ఉంటుంది. ఇదిగండి అలా 3 భాగాలుగా ఉంటుంది. ఇది సాధారణంగా మామూలు తామర పువ్వులకైతే ఇలా 2 భాగాలుగానే ఉంటుంది. ఇలా 18 నుంచి 24 రేకల తర్వాత ఇలా లోపల భాగం ఉంటుంది. కానీ లక్ష్మీ తామరకి అయితే ఇలా 3 భాగాలుగా ఉంటాయన్నమాట. ఒకటి పెద్ద రేకులు ఉంటాయి, తర్వాత రెండో ట్రిప్ ఏమో ఇలా చిన్న రేకలు ఉంటాయి, ఆ తర్వాత ఇలా లోపల భాగం ఉంటుంది. ఈ లక్ష్మీ తామర పువ్వులు మరీ పెద్ద పెద్ద మొగ్గలు తీస్తే రాలిపోతాయి కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నాయి పంపించడం జరుగుతుంది. అలా ఇలా ఉన్నప్పుడు ఇది లక్ష్మీ తామర లేకపోతే మామూలు తామర అనేది తెలియదు. మామూలుగా దీన్ని మనం అందంగా విప్పుకోవడం ఎలా అంటే ఇలా ఏ రేఖక రేఖ ఇలా వెనక్కి మడవాలండి. ఇలా పెద్ద రేకులన్నీ వెనక్కి మడిచాక మళ్ళీ ఇంకో కతారు ఉంటుందండి. ఈ పెద్ద రేకులు వచ్చేసేటప్పటికి 18 నుండి 24 రేకుల వరకు ఉంటాయండి. తర్వాత ఈ చిన్న రేకులు ఉంటాయి. ఈ చిన్న రేకులు వచ్చేసి 160, 170 రేకుల వరకు ఉంటాయండి. అయితే ఎలా పెట్టుకుంటారో కొంతమంది. కానీ ఇవి ఇంకా అందంగా ఉండాలంటే ఇలా తీసుకుంటే ఇంకా అందంగా ఉంటాయండి. ఇదండి లక్ష్మీ తామర పువ్వు అంటే. విప్పితే ఇలా వస్తుంది అన్నమాట. ఇవి లక్ష్మీ తామర పువ్వులు. మొత్తం ఇవి లెక్కెడితే 200 లోపు ఉంటాయి. అంటే 180, 190 అలా ఉంటాయండి. 108 రేఖల లక్ష్మీ తామర అని అడుగుతారు. అలా కూడా 108 కూడా కాదండి. ఇవి 200 లోపు ఉంటాయి. కానీ వాటి పేరు అంతే, లక్ష్మీ తామర అని, లేకపోతే 108 రేఖల లక్ష్మీ తామర అని అట్లా పేరు అంతే. ఇంకా తామర పువ్వులు వచ్చేటప్పటికి లక్ష్మీ తామర కానీ మామూలు తామర కానీ ఏవైనా సరే ఆ పువ్వులు అసలు తీసుకోకూడదండి. బాగా విచ్చుకునేలా వచ్చేసి ఇలాంటివి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే వీటి దగ్గర పట్టు ఉండదు, ఇలాంటివి రాలిపోతాయి అన్నమాట. అయ్యో అలా రాలిపోతాయి కాబట్టి కొంచెం మొగ్గలాంటివి తీసుకుని విప్పుకోవాలండి. ఇది లక్ష్మీ తామర కాదా అనేదానికి ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇట్లా పెద్ద రేఖలు ఉంటాయండి. ఈ పెద్ద రేఖల తర్వాత మళ్ళీ ఇలా చిన్న రేఖలు ఉంటాయి. ఈ రేఖల తర్వాత మళ్ళీ ఇలా ఉంటుంది. అదే మామూలు తామరకైతే తెల్ల తామర కానీ ఎర్ర తామర కానీ ఇంక చిన్న రేఖలు ఉండవండి. పెద్ద రేఖల తర్వాత డైరెక్ట్ ఇలా లోపల భాగం మాత్రమే ఉంటుంది. లోపల భాగం ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుందండి. తరువాత అది కొన్నాళ్ళ తర్వాత రాలిపోయి ఇలా ఇది ఒక కాయలా తయారవుతుంది. తర్వాత లోపల భాగం ఇలా పెద్దగా కాయ అయ్యి దీంట్లో గింజలు ఏర్పడతాయి అన్నమాట. ఈ గింజలే మళ్ళీ విత్తనాలండి. ఈ తామరకాయలు గింజల గురించి మరో వీడియో చేస్తానండి. ఈ తామర మొగ్గలను చెరువు నుండి తీసాక దాదాపు వారం రోజుల వరకు కూడా వీటిని సేవ్ చేసుకోవచ్చండి. అవి ఎలా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో కూడా డైరెక్ట్గా పెట్టకూడదు, డైరెక్ట్గా పెడితే మాడిపోతాయి. కాబట్టి ఒక పెద్ద కవర్ చూసుకుని ఆ కవర్లో పెట్టేసి గాలి వెళ్ళకుండా గట్టిగా కట్టేసి వాటిని ఇలా ఫ్రిడ్జ్లో పెడితే దాదాపు వారం రోజుల దాకా బాగానే ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు తీసుకుని పూజకి వాడుకోవచ్చండి. ఈ లక్ష్మీ తామర పువ్వులు చూడండి ఎంతంత పెద్దగా ఉన్నాయో, నా తల భాగం కన్నా ఇంకా పెద్దగా ఉన్నాయి. ఈ లక్ష్మీ తామర పువ్వుల్ని ఒక గుడి దగ్గర ఒక పెద్ద చిమ్మంటితో ఒక గుంట కింద కట్టించి అందులో సేంద్రియ ఎరువు, అడుసుమట్టి లాంటిది వేసి లోతుగా పెంచారండి. ఇవి వాటర్ పైన కూడా ఒక మనిషి ఎత్తు ఎదిగిపోయి ఇలా అతిపెద్ద పువ్వులు పూసినాయి అన్నమాట. ఇంకా ఇవి
పెద్ద పెద్ద ఆకులు పెద్ద పెద్ద పువ్వులు లేదా చిన్న చిన్న ఆకులు చిన్న చిన్న పువ్వులు కావడానికి కారణం ఏంటంటే వాటి కింద ఉన్న మట్టి ఆ నీరు లోతును బట్టి ఇవి తయారవుతాయండి పెద్ద చిన్న అనేవి. ఇదేనండి మరి ఈ రోజు వీడియోలో లక్ష్మీ తామర పూల గురించి అనేక విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను. అలాగే రాబోయే వీడియోలో ఇలా ఎర్ర తామర పూలు తెల్ల తామర పూల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.